హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే న్యూస్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్ ప్రజాపాలన అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రజాపాలన అప్లికేషన్ గురించి ఇంకేముంది, అయిపోయింది కదా అంటారు కదా. అయిపోయింది, కరెక్టే, డేటు ముగిసింది. కానీ ఆ అప్లికేషన్లోని వీళ్ళు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారో, ఏ విధంగా ఎంటర్ చేస్తున్నారో, మనం అంటే ఏమేమి మిస్టేకులు చేస్తే ఆ స్కీమ్స్ రావా లేకపోతే ఏంటి, ఏ విధంగా ఉన్నది ప్రాసెస్, వాళ్ళు దేని ఆధారంగా ప్రామాణికంగా చేసుకొని ఎంట్రీ చేస్తున్నారు మనం ఇచ్చిన ఫామ్స్ అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే అసలుకు కొత్తగా రేషన్ కార్డులో పెట్టుకున్న కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఆశలు వదులుకోవాల్సిందే. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎంట్రీ చేసే దగ్గర కూడా లేదు కొత్త రేషన్ కార్డు గురించే. ఈ కొత్త రేషన్ కార్డుల గురించి మాత్రం దీంట్లో అస్సలకి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు కొత్త రేషన్ కార్డులు వస్తాయని మాత్రం ఆశలు పెట్టుకోకండి. మరి గవర్నమెంట్ ఏ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తారో మనకైతే తెలియదు, కానీ ఈ గ్యారెంటీల స్కీమ్లో మాత్రం కొత్త రేషన్ కార్డుల అంటే దాని గురించి ప్రస్తావన లేదు. మనం చూద్దాం, వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఇది ప్రజాపాలన వెబ్ అప్లికేషన్. అంటే మనం ఇచ్చిన ఫామ్స్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ డాటా ఎంట్రీ చేస్తారో ఆ ఎంట్రీ చేసే విధానం ఎలా ఉందనేది మనం తెలుసుకుందాము. ఈ ప్రజాపాలన తెలంగాణ .gov.in అంటే ఇది అందరికీ ఓపెన్ కాదు. ఆ డాటా ఎంట్రీ ఎవరు చేస్తారో వాళ్ళకు లాగిన్తోనే ఓపెన్ అయిపోతుంది. ఇది మనం PDF ద్వారా తీసుకొని చేస్తున్నాము. అది నేను ఆల్రెడీ కూడా చూశాను వెబ్సైట్లో కూడా, దాంట్లో కూడా సేమ్ ఇలాగనే ఉంది. ఇది 17 వరకు వీళ్ళు కంప్లీట్ చేయాలట ఎంట్రీ మొత్తం ప్రతి జీబీలోని. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా, డిపార్ట్మెంట్ లాగిన్తోనే కావాలి. ఇది కలెక్టర్ ఆఫీస్ త్రూ లాగిన్లు ఉంటాయి. అక్కడ ఎవరు సెలెక్ట్ చేశారో ఆ సెలెక్టర్ పర్సన్స్తోనే ఇక్కడ లాగిన్ అవుతుంది. ఆఫీసర్స్ లాగిన్ ఉన్నది కదా, ఈ లాగిన్తోనే అవుతుంది. వాళ్ళ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. వచ్చిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినాగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ అని వస్తుంది. ప్రజాపాలన దరఖాస్తు అని వస్తుంది. ఈ ప్రజాపాలన దరఖాస్తును క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ దరఖాస్తుదారు పేరు, దరఖాస్తుదారు సంఖ్య. అంటే మనం ఫామ్ తీసుకున్న తర్వాత మీకు ఒక దరఖాస్తు సంఖ్య వేశారు కదా, ఇది ఇక్కడ ఎంట్రీ చేస్తారు. తర్వాత మీ పేరు ఎంట్రీ చేస్తారు. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు ఎంట్రీ చేస్తారు. తర్వాత వచ్చేసి SC అయితే SC, ST అయితే ST, BC అయితే BC, మైనారిటీ అయితే మైనారిటీ ఇట్లా పెట్టేసిన తర్వాత పుట్టినది అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు. ఈ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు. ఆధార్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలి. మొబైల్ నెంబర్ లేకపోతే కూడా మళ్ళీ వాళ్ళను అడిగి తెలుసుకుంటున్నారు. అంటే వాళ్ళు ముసలిలో ఈ ఒక్కలే ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ లేకపోతే వాళ్ళ మనమోడితో ఎవరిదన్నా వాళ్ళ చుట్టుపక్కలదైనా నెంబరు కనుక్కొని వేస్తున్నారు. వృత్తి అంటే ఇక్కడ లేబర్ అని ఎక్కువ వస్తుంది. లేబరు, బిజినెస్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ లేబర్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. మన దినసరి కూలి పెట్టినా కానీ దినసరి కూలి అయినా కూడా లేబర్ అని పెడుతున్నారు. ఆధార్ నెంబరు ఇప్పుడు చూసారు కదా 14లో, ఆధార్ నెంబరు షెల్ బి ఓన్లీ న్యూమరికనే. ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు ఖచ్చితంగా, అంటే రేషన్ కార్డులో నెంబర్ తీసుకుంటుంది కానీ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం మొబైల్ నెంబర్ కంపల్సరీ అడుగుతుంది. తర్వాత వచ్చేసి కుటుంబ సభ్యుల పేరు తర్వాత వైఫ్ కానీ తర్వాత కొడుకులు కానీ ఉంటే దీన్ని యాడ్ ఫ్యామిలీ మెంబర్స్గా చేసుకొని ఎంట్రీ చేస్తున్నారు. ఎంతమంది ఉంటే ఎంతమంది చేసుకుంటున్నారు. దీని తర్వాత మనకు అడ్రస్, ఇంటి అడ్రస్ అడుగుతారు. ఇంటి అడ్రస్ మనకు మెన్షన్ చేస్తున్నారు మనం ఇచ్చిన విధంగానే. తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏమేమి స్కీమ్ పెట్టానే, ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కావాలా వద్దా, మీరు కావాలని పెడతారు. మీరు టిక్ పెడితే కావాలని పెడతారు. 500 గ్యాస్ సిలిండర్లు కావాలా వద్దా, ఇంకా మీరు గ్యాస్ సిలిండర్ డీటెయిల్స్ పెడితే వాళ్ళు కావాలని పెట్టేసి గ్యాస్ కలెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ HP అయితే HP, ఇండియన్ అయితే ఇండియన్, భారత్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య 4 అయితే 4, 6 అయితే 6, 8 అయితే 8 ఇక్కడ పెడుతున్నారు టిక్లో. ఈ విధంగా ఇది ఒకటి అయిపోయింది. తర్వాత వచ్చేసి రైతు భరోసా పథకంలో రైతుకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఆర్థిక సాయం కావాలా వద్దా, కావాలి అనుకుంటే ఆయన రైతా కౌలు రైతా అనేది ఇక్కడ టిక్కులు చేయవలసి ఉంటుంది వీళ్ళు. తర్వాత కౌలు రైతైనా కూడా సాగు చేస్తున్న భూమి వివరాలు, పట్టదారు పుస్తకం అడుగుతున్నారు. తర్వాత సర్వే నెంబర్లు అడుగుతున్నారు. విస్తీర్ణం అంటే 3 ఎకరాల, 2 ఎకరాల, ఎకరమా, ఈ విధంగా ఎంటర్ చేస్తున్నారు.
వ్యవసాయ కూలీలకి ఏటా 12,000 అంటే ఉపాధి హామీ కార్డు అంటే కరువు పని బుక్ ఉంటుంది కదా, ఆ నెంబరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇక్కడ. ఇది నెంబరు అంటే కరువు పని నెంబర్ పెట్టకపోయినా కూడా మాత్రం ఇది అంటే రాదు ఈ స్కీమ్స్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే, మీరు పర్ఫెక్ట్ ఫిలప్ చేసి ఉంటేనే ఈ స్కీమ్స్ మీకు వస్తాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇంటింటి మనకి ఆర్థిక సాయం కావాలన్నా వద్దా, కావాలని మీరు పెడితే వస్తుంది ఇందిరమ్మ ఇల్లులో. తర్వాత అమరవీల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇల్లు స్థలం. మీరు అవునైతే అమరవీరుల పేరు, అమరవీరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు, మీరు ఫిలప్ చేస్తే వాళ్ళు ఫిలప్ చేస్తారు. మీరు ఏం కలిగితే మీకు ఏం స్కీమ్స్ రావు. మీరు ఏమేమి ఫిలప్ చేసిల్లో దాని తగ్గట్టుగానే ఫిలప్ చేస్తారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనుంటే ఆ డీటెయిల్స్, ఒకవేళ జైలుకి వెళ్తే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేస్తున్నారు. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల విద్యుత్, అంటే మీరు ఎంత పెడితే అంత, అంటే నెలకు 0 నుంచి 100 పెట్టిలా, 100 నుంచి 200 పెట్టిలా, 200 నుంచి ఆ పైన పెట్టిలా, దాన్ని బట్టి వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇవి పెట్టిన తర్వాత కూడా మీటర్ నెంబర్ కరెక్ట్ అయిపోతే ఇది మీకు రాదు. మీటర్ నెంబర్ కరెక్ట్ అయ్యాలి. చేయూత పథకం, దివ్యాంగుల పెన్షన్ కావాలన్నా వద్దా, ఉంటే మాత్రం కావాలనుకుంటే మాత్రం ఇక్కడ సాధారణ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత వచ్చి వృద్ధాప్య పెన్షన్ కావాలన్నా వద్దా అనేది ఏదంటే మీరు కావాలని పెట్టాలో అదంటే కావాలని వీళ్ళు టిక్ చేస్తున్నారు. ఈ విధంగా టిక్ చేసేసి మొత్తం డాటా ఎంట్రీ చేస్తున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళ పేరు వస్తుంది, డాటా ఎంట్రీ చేసిన హోదా వస్తుంది. తర్వాత సబ్మిట్ నొక్కితే ఇక్కడ ఒకటి తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబరు మీ ఫామ్ మీద వాళ్ళు రాసుకుంటారు, అంటే కంప్లీట్ అయిపోయినట్టు. దాని ద్వారా ఆ రిఫరెన్స్ నెంబరు అంటే స్టేటస్లోనే చెక్ చేస్తే మీది ఎక్కడి వరకు వచ్చింది ప్రాసెస్, తర్వాత ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి కూడా తెలుస్తుంది. అది అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినాక గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇదంతా ప్రాసెస్. ఈ విధంగా మాత్రం వీళ్ళు ఎంట్రీ చేస్తున్నారు. ఇందులో ఎక్కడైనా కూడా న్యూ రేషన్ కార్డు కోసం అని ఎక్కడైనా టిక్కు పెట్టవలసిందా, మీరు చూశారు కదా, వీడియో మొత్తం చూశారు కదా, ఎక్కడ కూడా మనకు రేషన్ కార్డుకు సంబంధించింది మాత్రం ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు ఈ ప్రాతిపదికన రావనే మనం చెప్పవచ్చు. అది మరి మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారో, అప్లికేషన్ తీసుకొని ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అంటే తయారు చేస్తారు, వీళ్ళకు రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఎలా ఇస్తారు అనేది తెలియాలి. ఈ ప్రాతిపదికన మాత్రం ఇక్కడ వీళ్ళు ఎంటర్ చేసే దాన్ని బట్టి మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ కొత్త రేషన్ కార్డులు లేవనే చెప్పొచ్చు. ఈ మీరు మొత్తం ఫస్ట్ నుంచి వీడియో చూశారు కదా, ఇక్కడ ఎక్కడ కూడా న్యూ రేషన్ కార్డుకు ఒక్క కూడా ఆప్షన్ కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ వేరే విధంగా ఆలోచిస్తుండొచ్చు. అంటే ఈ ఫామ్స్ తీసుకొని మాత్రం కాకపోవచ్చు, ఇంకో కొత్త మళ్ళీ దీనికి రేషన్ కార్డులకు కొత్త వే పెట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని ఇస్తుండొచ్చు. లేకపోతే ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆప్షన్ మాత్రం లేదు. ఇవి ఓన్లీ స్కీమ్స్ గురించే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల గురించి మాత్రం మళ్ళీ కొత్త స్కీమ్స్ పెడుతుండొచ్చు, మళ్ళీ అప్లికేషన్ తీసుకుండొచ్చు నా ఉద్దేశం ప్రకారం. మరి గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది, కొత్త రేషన్ కార్డులు ఎలా ఇస్తుందో వేచి చూద్దాం. ఈ విధంగా మాత్రం మీరు ఇచ్చిన ఫామ్లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీలు ఈ విధంగా ఫిలప్ చేస్తున్నారు. మీరు ఏదైనా తప్పులు పెడితే మాత్రం ఆ స్కీమ్స్ రావు. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీరు ఫిలప్ చేసి ఉంటేనే మీకు ఆ స్కీమ్స్ వర్తిస్తాయి. ఎందుకంటే మీరు ఎలా ఫిలప్ చేసిలో వాళ్ళు కూడా అలా కూడా ఫిలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాన్ని మీకు ఫోన్ చేసి ఇది కరెక్టా కాదా అని వాళ్ళు అడిగి తెలుసుకోవాల్సిన అంత టైం కూడా ఉండలేదు. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్లు పెట్టి మరీ ఎంట్రీ చేపిస్తున్నారు రోజుకి ఇన్ని అని. ఆ విధంగా ఉంటుంది తొందరగా, ఎందుకంటే 17వ తారీఖు లోపు అయిపోవాలి. పండుగ కూడా ఉంది, సంక్రాంతి పండుగ కూడా ఉంది. ఆ లోపు అయిపోవాలి, ఆ లోపు అయిపోతేనే వాళ్ళకు కూడా సెలవులు వస్తాయి. అందుకనే టార్గెట్లు పెట్టి మరీ చేపిస్తున్నారు. ఓకే, మీరు మాత్రం కరెక్ట్గా ఫిల్ చేస్తే మాత్రం మీకు ఈ స్కీమ్స్ వస్తాయి. కరెక్ట్గా ఫిల్ చేయకపోతే మాత్రం ఈ స్కీమ్స్ రావు. ఈ విధంగా ఉంది. మీరు ఇచ్చిన ఫామ్లు ఎంట్రీ చేసే విధానంలో కొత్త రేషన్ కార్డులు మాత్రం ఆశలు మీరు మాత్రం వదులుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,